రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం వెలువడిన పురపాలక ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 39 వార్డులకు గాను బీఆర్ఎస్ ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని సుస్థిరం చేసుకుంది. గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినప్పటికీ సిరిసిల్లలో మాత్రం ఓటర్లు మరోసారి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 6 వార్డుల్లో విజయం సాధించగా భారతీయ జనతా పార్టీ 5 వార్డులను దక్కించుకుంది. 10వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బొల్గం వైష్ణవి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ తరపున బూర బాలమల్లు 1వ వార్డు, బుర్ర నారాయణ 13వ వార్డు, ఆకుల స్వప్నకృష్ణ 39వ వార్డు వంటి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గెలిచిన అభ్యర్థుల పేరు ప్రకటించగానే పార్టీ శ్రేణులు బాణసంచా, కాల్చిస్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన పూర్తి మెజారిటీ లభించడంతో బీఆర్ఎస్ శిబిరంలో కోలాహలం నెలకొంది.